సోషల్ మీడియాలో జనాలు రోజురోజుకి ఎందుకు ఇంత నీచంగా ఆలోచిస్తున్నారనే ప్రశ్న ఉపాసన గారిలో ఖచ్చితంగా మొదలవుతుంది. రామ్ చరణ్ భార్య మెగా కోడలుగానే ఉపాసన కొణిదెల అందరికీ సుపరిచితురాలు కాదు. ఆమె అపోలో చైర్మన్ మనవరాలుగా కూడా అందరికీ ఎంతో సుపరిచితం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు అన్ని బెస్ట్ మూమెంట్స్ని షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అపోలో 79వ హాస్పిటల్ని అయితే లాంచ్ చేశారు. ఈ హాస్పిటల్కు సంబంధించిన ఫంక్షన్లో అపోలోకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సందడి చేశారు. అయితే అపోలో చైర్మన్ అయిన అంటే ఉపాసన గారి తాతయ్య గారు తన కూతురు సుధా కామినేని గారికైతే అందరి ముందు కెమెరాస్ ముందు బుగ్గ పైన ప్రేమతో ముద్దు పెట్టడం జరిగింది. అది చూసిన జనాలు అసలు ఏంటిది, ఆమె ఎవరు, కోడలికి ఎందుకు ముద్దు పెట్టారు, ఆమె కూతురని కొంతమంది అంటే ఇలా ప్రశ్నల వర్షం ఎక్కువైపోయి ఇంకా చాలా వల్గర్గా వెళ్ళి మాట్లాడడం జరిగింది కమెంట్ సెక్షన్లో. అంటే వాళ్ళు అపోలోలో మెడికేషన్ ఏదైతే ఇస్తున్నారో అది చాలా హై రేట్స్లో ఉంటుందని, ఎవరి ఒక్కరికైనా సరే ఉచితంగా ట్రీట్మెంట్ చేశారా అని ఇలా ట్రీట్మెంట్ కోసం చాలామంది నెగిటివ్ కమెంట్స్ చేయగా, ప్రేమగా కూతురికి బుగ్గ పైన ముద్దు పెట్టిన ఇన్సిడెంట్ని పట్టుకొని చాలామంది ఇంకా గలీజ్గా మాట్లాడుతున్నారు. అండ్ ఉపాసన గారికి తన తాతయ్య చేతి పైన ముద్దు పెట్టడం జరిగింది. అయితే కూతురికి బుగ్గ పైన ముద్దు పెట్టడం అంత తప్పేముంది, తండ్రి కూతురు ప్రేమ అనేది బుగ్గ పైన ముద్దు పెట్టడంలో అది తప్పుగా ఎలా కనిపిస్తుంది జనాలకి అనేది అర్థం కావట్లేదు. జనాలు రోజు రోజుకి సోషల్ మీడియాలో ఎంత డీసెంట్‌గా పెట్టినా ఏదో ఒక నెగెటివ్ కామెంట్ పెడుతున్నారు. సో, నెగటివిటీని పట్టించుకుంటే లైఫ్‌లో ఎదగడం కుదరదు. అదైతే అది పక్కాగా రుజువవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఉపాసన కొణిదెల గారి హాస్పిటల్ ఏదైతే ఓపెనింగ్ ఫంక్షన్‌లో చూసిన ఈ ఇన్సిడెంట్ పైన జనాలు చాలా గలీజ్ కమెంట్స్ అయితే పెడుతున్నారు. మరి కూతురికి తండ్రి ముద్దు పెట్టడం తప్పంటారా? అసలు ఈ సీన్‌పై మీకేమనిపిస్తుంది అనేది కమెంట్స్‌లో చెప్పండి. ఉపాసన గారు అపోలో హాస్పిటల్ 79 న్యూ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. మరి అపోలో హాస్పిటల్‌పై మీకున్న ఒపీనియన్‌ని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.